వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ. ఈరోజు ఏ పేపర్లో ఎలాంటి వార్తలు ఉన్నాయో చూసే ముందు మన అనలిస్ట్ని కూడా పరిచయం చేద్దాం. ఈరోజు మనతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ రావు గారు. వెరీ గుడ్ మార్నింగ్. రైట్ అండి, మనం ఫస్ట్ తెలంగాణ అంశానికి వద్దాం. గోదావరి జలాలను అడ్డు పెట్టుకుని తెలంగాణను కొల్లగొట్టారు. 1,00,000 కోట్లు తిన్న కేసీఆర్ కేటీఆర్లను కాపాడుతున్నది ఎవరు? కేసీఆర్కు దత్తపుత్రులాగా కిషన్ రెడ్డి వ్యవహార శైలి. బారాసా భాజపా ఒకటే, వారికి ఓటేస్తే మూసిలో కలిసినట్లే. 70,000 ఉద్యోగాలు ఇచ్చాం, లెక్క పెట్టుకోండి. ఇందులో ఒక్క తల తగ్గినా నా తల తీసుకుంటా, సీఎం రేవంత్ రెడ్డి సవాల్. సో ఈ గోదావరి జలాలకు సంబంధించి కేసీఆర్ కేటీఆర్తో పాటు మనం దీనిలో కూడా కేసీఆర్కి దత్తపుత్రుల కిషన్ రెడ్డి వ్యవహార శైలి ఉంది. ఇప్పటి వరకు కూడా 70,000 ఉద్యోగాలు ఇచ్చా, లెక్క పెట్టుకొని ఇందులో ఒక్క తల తగ్గినా నా తల తీసుకుంటా అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి సంబంధించి ఏం చెప్తారు? ఏముంది, సవాళ్ళు ప్రతి సవాళ్ళు. వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఒకటి వాళ్ళు. ఇది నడుస్తున్నాం. మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకుల నమస్కారం. పొద్దున లేవగానే ఇది మాట్లాడాలంటే మనకు ఒక రకంగా విసుగు వస్తుంది. అంటే చెప్పిందే చెప్పి ఇదే కదా వాళ్ళు చేసేది. అంటే మొత్తం మీద ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మేము మున్సిపాలిటీస్కి ఏం చేస్తాం? మున్సిపాలిటీలో మేనిఫెస్టో అయింది, మొత్తం మీద రాష్ట్ర మేనిఫెస్టో అయింది. ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీలో మనం ఏం చేస్తాం అనుకుంటున్నాం అనే సంగతిని అక్కడి జిల్లాలు చెప్పాలి, మున్సిపాలిటీ చెప్పాలి, రాష్ట్ర స్థాయిలో ఒక మేనిఫెస్టో విడుదల. నేను 3 రోజుల నుంచి అడుగుతున్నాను. ఒక బీజేపీ నిన్న సాయంత్రానికి మేనిఫెస్టో విడుదల చేసింది. అది కూడా పన్ను రాయితీ వాటి గురించి మాట్లాడింది తప్ప అసలైన అంటే స్మార్ట్ సిటీస్ చేస్తా అన్నారు, రకరకాల మున్సిపాలిటీలు అట్లా అభివృద్ధి చేస్తామనే ప్రణాళిక కొంత కనీసం బీజేపీ రిలీజ్ చేసింది. అక్కడ ఈ 2 పార్టీలు ఇప్పటికి రిలీజ్ చేయరు కదా. రాష్ట్ర స్థాయి ప్రణాళిక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రిలీజ్ చేయాలి. అట్లాగే ఎక్కడికక్కడ ప్రజల సమస్యలను పట్టించుకొని అక్కడ మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో స్థానిక మేనిఫెస్టో రిలీజ్ కావాలి. ఇవేవి లేవు. ఎక్కడ ఏ సభలో మాట్లాడినా ఇవి తప్ప ఇంకోటి ఏం లేదు. పార్టీల గురించి ప్రపంచము, దేశము, రాష్ట్రం రాజకీయాలు తప్ప స్థానిక రాజకీయాలు ఏం మాట్లాడతారు చూడండి. అంటే వరుసగా వారం రోజుల నుంచి రోజు నేను ఏదో ఒక జిల్లాకి వెళ్ళొస్తున్నాను కదా. వాళ్ళంతా కూడా వార్డు మెంబర్ గా పోటీ చేసే వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారు? ప్రపంచ రాజకీయాలు, పార్లమెంట్ లో జరుగుతున్న సంగతి ఇవి మాట్లాడితే ఇప్పుడు మోడీకి రాహుల్ గాంధీకి పోటీయా? ఏది జాతీయ స్థాయి పార్టీలు? లేకుంటే ఇప్పుడు వాళ్ళకు బీఆర్ఎస్ పోటీయా? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ గురించి మాట్లాడుతుంది తప్ప మా సమస్యలు మాకేమిటి అనే సంగతి, మేమేం తీరుస్తామనే సంగతి వాళ్ళు మాట్లాడుతున్నారు. కొందరు అందరూ అట్లా లేకపోవచ్చు. కొందరు లోకల్ గా మేము నాలాలు బాగు చేస్తామా, లేకుంటే రోడ్డు బాగు చేస్తామా, వీధి లైట్లు, వీటి గురించి మాట్లాడుతున్నారు. అందరూ అట్లా ఉన్నారని నేను అనట్లేదు. కానీ సమస్య ఏంటంటే ఏ ఎన్నికకు ఆ ఎజెండా కావాలంటున్నాడు, ఏ ఎన్నికకు ఆ ప్రణాళిక కావాలంటున్నాడు. అది లేదు కదా అంటున్నాడు. రెండోది ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా మోడీ ఫోటోలు, రాహుల్ గాంధీ ఫోటోలు, రేవంత్ రెడ్డి ఫోటోలు, కేసీఆర్ ఫోటోలు ఇవి తప్ప వాళ్ళు నిజంగా లోకల్ గా లీడర్స్ ఉంటారు కదా. ఒకనాడు మున్సిపాలిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు చూసుకుంటే చిత్తరంజన్ దాసు, సుభాష్ చంద్రబోస్, మన లాల్ బహదూర్ శాస్త్రి, ప్రధానమంత్రిగా పనిచేసిన జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళు కదా మున్సిపాలిటీ నుంచి వచ్చిన స్థానిక ప్రభుత్వాల నుంచి వచ్చినట్టు. అటువంటి ప్రాముఖ్యత కలిగే పదవులకు పోటీ చేస్తుంటే వీళ్ళు ప్రచారం చూస్తున్నాం కదా. అమెరికా నుంచి వచ్చిన తర్వాత తెల్లారి నుంచి మొదలు పెట్టారు ప్రచారం. ప్రతి ప్రచార సభలో ఇవి తప్ప ఇంకోటి ఏం లేదంటున్నాడు. స్పష్టంగా చెప్తున్నాడు. లోకల్ మేనిఫెస్టోలేమో అక్కడ పార్టీలు రిలీజ్ చేయండి లోకల్ గా, అట్లానే రాష్ట్ర స్థాయి మేనిఫెస్టో మున్సిపాలిటీలకు ఏం చేస్తాం. కేంద్రం కూడా బాధ్యత ఉంది కదా. ఇప్పుడు 16వ ఆర్థిక సంఘ నిధులు ఎట్లా ఇస్తాం, స్మార్ట్ సిటీస్ అంటున్నారు, పట్టణ ప్రకృతి వనాలు అంటున్నారు, లేకపోతే వైకుంఠధామాలు అంటున్నారు, అట్లాగే రైతు వేదికలు అంటున్నారు. చాలా ఏమేం చేస్తామనేది కేంద్ర ప్రభుత్వం మన వాటాతో వచ్చే పథకాలన్నీ చెప్పండి. మేము మున్సిపాలిటీకి ఏం చేస్తామని చెప్పండి. ఇవి అంతా విడిచిపెట్టి 70,000 ఉద్యోగాలు 67 నుంచి 70 వచ్చినాయి కదా. 2 ఏళ్ళు అయిపోయింది. 2 ఏళ్ల క్రితం మన 2 ఏళ్ల సభ జరుగుతుంటే 67,000 ఉద్యోగాలు ఇచ్చినామన్నారు. 70లో 50 అయింది మాదే అని వాళ్ళు అంటున్నారు. ప్రతిపక్షాలు ఏమన్నారంటే 50,000 పైగా ఉద్యోగాలు మేము సంతకాలు పెట్టి ఇచ్చేదాన్ని మీరు నియామక పత్రాలు ఇచ్చారు కదా అని మాట్లాడుతున్నారు. అందుకని ఈ గొడవలో పడద్దు. స్పష్టంగా చెప్తున్నాను నేను. మన మున్సిపాలిటీకి ఏం కావాలి, ఏ నాయకుడు కావాలి, ఎవరు మంచి ఎవరు చెడ్డ అని చూసి ఓటేయండి. ఇప్పటికి వరుసగా రోజు చెబుదామను. ఏ పార్టీ వాడని చూడకండి, ఏ పార్టీ వాడని చూడండి, ఓటేయండి. పార్టీల కంటే మనకు వ్యక్తులు ముఖ్యం. ఇక్కడ స్థానిక ప్రభుత్వాలలో వ్యక్తులు ప్రభావం చూపిస్తారు కూడా అంట. ఎంపీకి ఎన్నికలకు వచ్చేగా పార్టీ బాగుంటది, ఎక్కువ పార్టీ విధానాలు ప్రాతినిధ్యం వహిస్తే. రాష్ట్రంలో కూడా కొంతవరకు పార్టీని చూస్తారు, ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో చూస్తారు.
కానీ స్థానిక ప్రభుత్వాల సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ కానీ, మున్సిపాలిటీ కౌన్సిలర్ కానీ, చైర్మన్ కానీ, లేకపోతే కార్పొరేటర్ కానీ, మేయర్ కానీ, అట్లాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వీళ్ళు స్థానిక నాయకులు. వీళ్ళని చూసి ఓటేయండి అంటున్నాడు. ఎవరు మంచిగా చేస్తే వాళ్ళు వేయండి. ఏ పార్టీ అనే సమస్య లేదంటున్నాడు. ఎవరు సేవ చేస్తారో వాళ్ళకి వేస్తే మంచిది అంటున్నాడు. రైట్. ఇక మరొక అంశం అయితే చూద్దాం. మరొక అంశం చూస్తే కనుక నిన్న వేములవాడలో కేటీఆర్ ప్రచార సభలో మాట్లాడిన మాటలు 6 గ్యారంటీలో ఒకటైనా అమలు చేస్తారా? కాంగ్రెస్కు బారాస నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్న. అడ్డుగోలు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత కాంగ్రెస్ నాయకులు ప్రజలను మోసం చేస్తున్నారని బారాస కార్యనిర్వాహక అధ్యక్షులు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. 6 గ్యారంటీల్లో ఒక్కదాన్నైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో తిప్పాపూర్ అమరవీరుల స్తూపం, తెలంగాణ కోడలి వద్ద కార్నర్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. ఇచ్చిన 6 హామీల్లో, ఇచ్చిన 6 గ్యారంటీ హామీలు ఒక్కటైనా అమలు చేశారా అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు కేటీఆర్. సో చెప్పండి దీనికి సంబంధించి, ఎందుకంటే పొలిటికల్ గా 100 రోజుల్లో చేస్తామన్న 6 గ్యారెంటీలలో అదొకటి చెప్తారు. ఉదాహరణ మహిళలకు ఉంది బస్సు ప్రయాణం, అదొకటి చెప్తారు. అంటే 3 నుంచి 4 హామీ నెరవేర్చారు. 6 అదొకటి. విద్యుత్ దానిలో విద్యుత్ 200 యూనిట్లు అదొకటి. రుణమాఫీ సగం చేశారు వాళ్ళు, మొత్తం చేశారు వీళ్ళు అంటారు, సగం చేసిన వాళ్ళు అంటారు. ఈ 3 దాటి ఇంకేమైనా ఉన్నాయంటే ఏం కనపడలేదు. అందుకని వాళ్ళు ఏమంటారంటే ఇచ్చినవి చెప్తున్నారు, ఆ 3-4 రిపీట్ చేస్తున్నారు. ఇవన్నీ 300 ఉన్నాయి కదా, దాని సంగతి ఏంటంటే అన్నాడు. 300 లేకపోయినా 6 గ్యారెంటీల్లో 6 36 హామీలు ఉన్నాయి. మొత్తం ప్రధానమైన హామీలు 420, 417 తర్వాత సంగతి. కానీ 30-35 హామీలు అవుతున్నాయి. అందులో ప్రధానంగా మనకు 2,500 రూపాయల మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇస్తే 2,500 రూపాయల మహిళలకు, అట్లానే స్కూటీలు కొనిస్తా అన్నారు. మన కళ్యాణ లక్ష్మి బంగారం ఇస్తా అన్నారు. ఈ 3 పోయినాయి కదా. మహిళలు చూసుకుంటే, రైతులకు చూసుకుంటే రైతు బంధు 2 విడతలు ఎగ్గొట్టారు. ఇప్పుడు ఇంకో విడత కావాలని వాడికి వస్తుంది కదా. ఏమి ఇచ్చారంటే అది జరుగుతుంది. ఇంకో మాట ఏమొస్తుందంటే రేపు పొద్దున కౌలు రైతులకు ఇప్పటికి సున్నా, అట్లాగే మనకు రైతు కూలీలకు ఇస్తామన్న 12,000 అది లేదు. ఇట్లా అన్ని వరుసగా చూసుకుంటే మనకు నిరుద్యోగులు 4,000 బుద్ధి అన్నారు. అన్నిటికంటే బాగా ప్రభావం చూపించేది ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో 2,000, 4,000 రూపాయలు పెన్షన్ చేస్తాను కదా. ఒకేసారి 2,000, 4,000 చేస్తారు. 2 ఏళ్ళు అయిపోయింది, ఇంత బాకీ అని బాకీ కార్డు వాళ్ళు తీస్తున్నారు. మొత్తం మీద ప్రచారం అంతా వీటి చుట్టే తిరుగుతున్నది అంటున్నాడు. మౌలిక వసతుల చుట్టూ, గ్రామాల్లో, పట్టణాల్లో ఏమేం కావాలి, రోడ్లు ఏం కావాలి, మనకు మురికారులు ఏం కావాలి, వీటి గురించి కంటే రాష్ట్ర స్థాయి హామీల గురించి రాష్ట్ర స్థాయిలో నడుస్తున్నారు. అది కూడా ఇందులో భాగం కాదంటలేదు నేను. కానీ మొత్తం మీద రాజకీయం అంతా దేశము, రాష్ట్రము, ప్రపంచం మీద వస్తుంది. కానీ మున్సిపాలిటీ మీద నడుస్తుంది. వీళ్ళైనా వాడే. రైట్. మరొక అంశాన్ని అయితే చూద్దాం. నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటనకు సంబంధించింది. 14% ముస్లిం రిజర్వేషన్లకు రేవంత్ రెడ్డి యత్నం. ముస్లింలకు మొత్తంగా 14% రిజర్వేషన్లను కల్పించి అసలైన బీసీలకు అన్యాయం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సో అంటే మతాల పరంగా కూడా వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఎలా కేటగిరీగా విభజించుకుంటున్నారంటే, విమర్శలు చేసేది ఒక ఎత్తు అయితే మతాల పరంగా 14% ముస్లింలకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు, దీనివల్ల బీసీలకు అన్యాయం చేస్తుందంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పెట్టుకున్నది. అంటే బీజేపీ వాళ్ళు తీసుకున్న నినాదం ఇది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? కులము, మతం తీసుకుంటారు. కుల విభజన ఏం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అంటే మతం కంటే ఇంకా పిచ్చిగా ఎక్కువ కదా. ఒక కులం, మతాలు తీరిస్తే 2 మతాలు, 3 మతాలు, 4 మతాలు, కులాలు తీరిస్తే 100 కులాలు. కనుక కాంగ్రెస్ పార్టీ ఏమో కులాలను తీర్చే పరిస్థితి చేస్తుంది. బీజేపీ 2 జాతీయ పార్టీలు మతాన్ని తీర్చే పరిస్థితి. నిజంగా బీసీలకు రిజర్వేషన్ గతంలో ఉన్నాయా లేవా? ఎంత అధ్వానంగా మాట్లాడుతుంటారు వీళ్ళు. అంటే బీజేపీ వాళ్ళు బీసీలకు దూదేకుల, ఫకీర్లు, రకరకాల వృత్తులు, సాకలి, మంగలి కూడా ముస్లింలు వేరే ఉంటారు. అంటే మొదటి నుంచి రిజర్వేషన్ అమలు అవుతున్నాయి, గుజరాత్ తో సహా అమలు అవుతున్నాయి అంటున్నారు. దానిలో ఏం లేదు. కనుక వీళ్ళు ఇప్పుడు దీన్ని జట్టుకొని ఏం చేస్తున్నారంటే, కొన్ని చోట్ల ముస్లింలు ఎక్కువ చోట బీసీ సీట్లలో ఖచ్చితంగా మరి ముస్లింలో బీసీ కులాలు వస్తాయి కదా. చెప్పాను కదా, దూదేకుల నుంచి మొదలు ఫకీల నుంచి మొదలు పెడితే వాళ్ళందరూ బీసీ కులాలకు వస్తారు. 14% రిజర్వేషన్ కట్టబెట్టింది ఇక్కడ. అందుకని దుర్మార్గమైన మాట అన్నాడు. మతపరంగా విభజించాలి, మత విద్వేషాలు రెచ్చగొట్టాలి, వీళ్ళు మతం మీద ఓట్లు దండుకోవాలి. ప్రజల మధ్యన మంటలు రేపి ఆ మంటల్లో చలి కాసుకుంటున్నాయి అంటున్నాయి. సమస్య లేదు. మాట్లాడితే గుళ్ళు, మసీదులు ఇవి తప్ప ఏం లేదు. నిజమైన ఆస్తికుడు, నిజమైన ఆధ్యాత్మికవాది ఎవ్వరు కూడా వీళ్ళని ఒప్పుకుంటారు అంటున్నాడు. ఇది తప్పు అంటున్నాడు. మనుషుల మధ్య చీలిక తెచ్చే క్రమంలో బ్రిటిష్ వాళ్ళు అప్పుడు విభజించి పాలించి చేశారు. కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే, మనుషుల మధ్యన మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు, కులాల్లో కూడా ప్రాంతం కూడా చిచ్చు పెడుతున్నారు. ఒక వార్డు మెంబరు, ఒక వార్డులో ఉన్న ఓటరు పక్క వాళ్ళు, అంటే ఒక ఇల్లు పక్కనే ఉంటది, ఆ పక్క వాళ్ళు చేస్తే నువ్వు 4 ఒకరు అంటున్నారు. అది పరిస్థితి అంటున్నాను. అందుకని మతము, కులము, భాష, ప్రాంతం ఇవన్నీ కూడా భావోద్వేగాన్ని భావోద్రేకంగా మారుస్తాయి. దానివల్ల వస్తుంది. అంటే
మనకు ఎప్పుడు కూడా భావోద్వేగం ఉండాల్సిందే కాదండి. ఉద్రేకంగా మారొద్దు. ఉద్రేకంగా మార్చే ప్రయత్నం అంటున్నాను. ఇదంతా అబద్ధం అంటున్నాడు. 14% ముస్లింలకు ఇచ్చారని. నిజంగా అందులో ఉన్న ముస్లింలు ఎవరు నిజంగానే అగ్రవర్ణాలలో ముస్లింలలో ఒక 4%, 3% అగ్రవర్ణాలు ఉన్నారు. అందులో కూడా ముస్లింలు ఉన్నారు. వాళ్ళు ఒకటే పోటీ చేస్తున్నారు. సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు? మీరే కదా ఇచ్చేది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేది సర్టిఫికేట్లు. ఎవరైతే ముస్లింలలో కూడా బీసీ వర్గానికి చెందిన వాళ్ళు సర్టిఫికేట్ పెట్టుకొని బీసీలో పోటీ చేస్తున్నారు. అంటే బీసీలో వాళ్ళు మొత్తం ఉండొద్దా? కొత్తగా ఈ నినాదం కూడా చేస్తున్నారు. 10% అదనంగా వాళ్ళకి ఇచ్చారు. అదనంగా ఏమీ ఇయ్యలేదు. వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే కులగణంలో ముస్లిం బీసీలు వేరు, హిందూ బీసీలు వేరు అని చేసిండ్రు. దానివల్ల వచ్చిన సమస్య. గతంలో ఎప్పుడు లేకుండా ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పు, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పు ఏంటంటే మన కులగణంలో చేసిన తప్పు అందరినీ కలిపి బీసీలు చూపించండి. 57.5% ముస్లిం మన అన్ని కలిపి బీసీలు ఉంటే 46% హిందూ బీసీలట, 14% ముస్లిం బీసీలట. అందుకని ఇది వచ్చిన సమస్య. కాంగ్రెస్ పార్టీ చేసిన పొరపాటు వీళ్ళు వాడుకుంటున్నారు. ఇప్పుడు 14% ముస్లింలకు ఇస్తున్నారంటే సమస్య లేదు. బీసీలు ఎవరైతుందో ముస్లింలు బీసీలు ఎవరైతుందో వాళ్ళకే దక్కుతున్నాయి. అది తప్పదు అంటున్నారు. బీసీలుగా పరిగణించారా చెప్పండి, మీరు గుజరాత్ తీసేయండి మొట్టమొదటి అనే ప్రశ్న కూడా వస్తుంది. రైట్, ఇక ఏపీ అంశానికి అయితే వద్దాం. ఏపీ అంశానికి కనుక వచ్చినట్లయితే ఎక్కడ ఏ పొరపాట్లు లేకుండా భూ రికార్డులు తయారు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. 2027 డిసెంబర్ నాటికి ప్రతి ఒక్కరికి పాస్ పుస్తకం జారీ చేసి భూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్న సీఎం చంద్రబాబు నిన్న మీటింగ్లో ఆల్రెడీ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం నిమిత్తం వెళ్లడం జరిగింది కూడా. సో దానికి సంబంధించిన అంశమే ఇక్కడ. భూమి అంటే మనకు నమ్మకం, విశ్వాసం, అమ్మతో సమానం. భూమితో మనకున్న అనుబంధాన్ని ఎవరు చెరపలేరు. భూమి మీ ఆస్తి, మీ భవిష్యత్. దానిపై ఇతరులకు అన్నేయకుండా సర్వ హక్కులు కల్పించాం. డిజిటల్ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. మీ రికార్డులు ఎవరు ట్యాంపర్ చేయలేరు. చేస్తే జైలుకు వెళ్లడం తథ్యం అని సీఎం చంద్రబాబు రైతులకు భరోసా ఇచ్చారు. వైసీపీ హయాంలో అన్నదాతల భూములను 22A పెట్టి కాజేసే కుట్రలు, భూ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ప్రతి నెల 9న మీ ముందుకొస్తా. ప్రభుత్వ రాజముద్రతో పాస్ పుస్తకాలు 2027 డిసెంబర్ నాటికి అందరికీ ఇస్తామంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. రైతులకు సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి డిజిటల్ చేయడం, ఈ అంశం గురించి మాట్లాడారు. ఎవరు తీసుకోవడానికి కూడా వీలు లేకుండా మీ పేరు మీద ఉండేటట్టుగా చేస్తాము అని చెప్పడం జరిగింది. సో ఈ అంశానికి సంబంధించి చాలా కీలకమైనది. అందుకే 2 ఏళ్ళు ఫిబ్రవరి ఉన్నాం. 2027 డిసెంబర్ అంటే ఆల్మోస్ట్ 23 నెలలు ఇంకా మంచిదంట. ఎందుకంటే మట్టికి మనిషికి ఉన్న అనుబంధం పెద్దది. వారు కూడా 45 రాజకీయంగా అద్భుతంగా వివరించారు, సమస్య లేదు. కానీ ఇంకా 2 ఏళ్ళు పడుతుందా అని సమస్య. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేస్తా అంటే మొట్టమొదటి హర్షించింది నేను. రాజకీయాలకు అతీతంగా చేయాలంటే అందులో 2 పొరపాట్లు జరిగినాయి. ఏంటంటే ఆయన ఫోటో వేసుకోవడం, పాస్బుక్ల మీద అద్దురాల మీద ఆయన ఫోటో వేసుకోవడం. కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. ఇంకా గట్టిగా మాట్లాడితే ల్యాండ్ గ్యారంటీ యాక్ట్ రావాలి, దాని తర్వాత రావాల్సింది. అది రాలేదు. నేను భూమి సునీల్ మేమందరం 4 సార్లు దీని మీద పుస్తకాలు రాసిన వాళ్ళం. అట్లానే మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయాలని కోరినప్పుడు ఎప్పుడు కూడా భూమి సమస్యల మీద హత్యలు, ఆత్మహత్యలు చూస్తున్నాం కదమ్మా, గొడవలు ఇవన్నీ జరుగుతున్నాయి. భూమి సమస్య ఎన్ని రోజులు ఉన్నా జరుగుతూనే ఉంటుంది. సమస్య పోదు. భూములంత కాలం భూమి సమస్యలు ఉంటాయి. ఎప్పుడో మొత్తం పరిష్కారం చేస్తామనేది అబద్ధం అంటున్నారు. కానీ సంస్కరణ చేసుకుంటూ పోవాలి. ముఖ్యంగా భూములలో ఏం చేశారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు? ఒక 5,000 గ్రామాల నుంచి 6,000 గ్రామాల వరకు వాళ్ళు తిరిగిపోయే కల్లా సర్వే పూర్తి చేశారు. సర్వే చేసేటప్పుడు కొంత అవాంతరాలు వస్తాయి, రకరకాల పంచాయతీలు వస్తాయి, ఇవి జరిగినాయి. తర్వాత భూమి ఎత్తుకపోతాడు, జగన్మోహన్ రెడ్డి గారు చాపదొట్టుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు దుర్మార్గంగా ప్రచారం చేసింది. ఇంకోటి ఏమన్నారు, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వమే తయారు చేసింది, మీరు కూటమి కదా, మీ సంగతి ఏంటంటే అయినా సరే మేము బంగాళాఖాతంలో పడేస్తామని ప్రచారం చేసింది. ఏమైంది? బంగాళాఖాతంలో పడేసిండ్రా? నేనన్నా మీరు వచ్చిన తర్వాత కూడా దీన్ని అమలు చేయాల్సి వస్తుంది అని ఎన్నోసార్లు వాదించినాడు. ఏమైంది? ఇప్పుడు మళ్ళీ అమలు చేస్తున్నారు కదా. ఉన్నాయే 13,000 చిల్లర గ్రామాలు మొత్తం అంతా 5,000 గ్రామాల వరకు పాత వాళ్ళు చేసిపోయింది. మిగతా సర్వే మెల్లగా ఏం చేశారు, మళ్ళీ ఒక 6 నెలలు ఆపి వీళ్ళు కూడా మొదలు పెట్టారు. మీరు చేస్తున్న పని అదే కదా, మరి మీరు కూడా చాపదొట్టుకుపోతారా మీరు మొత్తం భూమిని అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా ఒక మంచి పని ఆహ్వానించాలి, మంచిది అంటారు. ఏంటంటే సర్వే చేయడం అనేది ఏంటంటే సర్వే నెంబర్లు క్లారిటీ ఇచ్చిండ్రు, భూముల తగాదం తీర్చే ప్రయత్నం చేసిండ్రు. కొంత టైం పడుతుంది, గ్రామ సభలు పెట్టిండ్రు, ఇప్పుడు కూడా పెట్టాల్సిందే. 2 ఏళ్ళు ఎందుకు పడుతుంటున్నాను, 1 సంవత్సరం చేయలేరా మీరు అంటున్నాడు. అంటే 2 ఏళ్ళు అంటే దీన్ని కొనసాగించుకుంటూ పోతారు. 2027 నాటికి ఇంకో 50 ఎలక్షన్లు వస్తాయి కనుక అప్పుడు ఇవన్నీ పాస్బుక్లు ఇచ్చుకుంటూ చేస్తుంది. ఇప్పటికే పాస్బుక్లు కొందరికి ఇచ్చారు, కాదంటలేదు నేను. కానీ డిజిటల్ పాస్బుక్ లో గతంలో జరిగిన పొరపాటు సవరించారు, దాన్ని ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే గతంలో రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు వేసుకోవడం తీసేసి మళ్ళీ కొత్త రాళ్ళు మారుతున్నాం.
అట్లానే పాసుపుకల మీద 700 కోట్ల రూపాయలు ప్రింట్ అయింది. అనవసరంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అవి తీసేసి ఇప్పుడు ఏ ఏ ఏ నాయకుడి ఫోటో లేకుండా చేశారు. మీరు శాశ్వతం కాదు మహానుభావ అని ఎప్పటి నుంచి చెప్తున్నారు. రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు శాశ్వతం కాదు, ఒకరు పోతే ఒకరికి వస్తారు. ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. కనుక ప్రభుత్వాలు ఏం చేయాలి? ఇటువంటి రెవెన్యూ మీద తాతలకు కావాలని సంపాదించిన భూముల్లో వారసత్వంగా వచ్చిన భూములు, కొన్న భూములు వాళ్ళ స్వార్జితం, మీది కాదు, మీ సొంతం కాదు. భూములు ఎప్పుడు రాజ్యాన్ని ఎప్పుడైనా తీసుకోదలుచుకుంటే 10 నిమిషాల లోపల ల్యాండ్ మనకు అక్విజిషన్ కింద పెట్టి తీసేసుకుంటారు. ఎప్పుడు భూమి అనేది రాజ్యానికి కాదట్లేదు. కానీ అట్లా కూడా భూ నిర్వాసితులు నాగం చేసుకుంటూ ఇట్లాంటి వాటిని చేసుకునే ప్రయత్నాలు ఉన్నారు. కనుక ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిది, 27 దాకా కొనసాగించకండి, వీలైన తొందరగా చేయండి. దాంతోపాటు ల్యాండ్ గ్యారంటీ యాక్ట్ నుండి తీసుకురండి అని కోరుతున్నాను. చాలా విదేశాల్లో పద్మ గారు, ఇది అకాడమిక్ అని చెప్తున్నాను నేను, విదేశాలలో ఇప్పటికీ ఏవైనా ఒకసారి గవర్నమెంట్ ధృవీకరించి ఇచ్చిన పత్రం ఉంటే భూమికి సంబంధించి ఎవరైనా అన్యాక్రాంతం చేసినా, ఎవరైనా ఆక్రమించినా కూడా వెంటనే ప్రభుత్వమే ఏ సర్టిఫికేట్ ఇచ్చిందో ప్రభుత్వం, ఆ పట్టాదారు పాస్బుక్ కానీ ఏదైనా టైటిల్ కానీ ఆ ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లిస్తుంది. అంటే ఆ తప్పు మీకు ఇచ్చిన సర్టిఫికేట్ ప్రకారం మీది కదా భూమి, ఇంకెవరో వచ్చి క్లెయిమ్ చేస్తున్నారంటే రికార్డుల పొరపాటు మేంది, రికార్డు నిర్వహణలో మా పొరపాటు జరిగింది అని చెప్పి ప్రభుత్వమే దాన్ని నష్టపరిహారం ఇస్తుంది. అది ల్యాండ్ టైటిలింగ్, ల్యాండ్ గ్యారంటీ యాక్ట్ అంటే అది రావాల్సింది అంటున్నాను. భూమి సమస్య ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో సర్వే జరిగింది ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో నిజాం కాలంలో జరిగింది. 100 ఏళ్ల తర్వాత ఇప్పటికైనా భూముల సర్వే జరుగుతున్నది. ఇది మంచిది. ఎప్పటికైనా తగాదాలు లేకుండా ఉంటది. కమతాలు ఎక్కువైపోయినాయి, చిన్న కమతాలు పెరుగుతున్నాయి. మన దురదృష్టం ఏంటంటే ఇప్పుడు అమెరికా లాగా వ్యవసాయం మనం చేయలేము. 1000 ఎకరాలు ఉంటుంది, 2% మంది అక్కడ వ్యవసాయం చేస్తున్నారు. ఇక్కడ అట్లా కాదు. సగటు కమతం 2 ఎకరాలన్నర కూడా ఉంటలేదమ్మ మొత్తం మనిషికి, ఒక కుటుంబానికి కమతం. కనుక చిన్న కమతాలు ఉన్నప్పుడు ఎక్కువ వివాదాలు వస్తాయి. వివాదాలు తీర్చడానికి ఇది మంచిది అంటున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చెయ్యాలి, పూర్తి స్థాయిలో దీనికి వేయడం కాకుండా చేస్తే మంచిగా నేను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అంశాన్ని అయితే చూద్దాం. తిరుమల కల్తీ నెయ్యి సరఫరా మహాపచారం, జంతు కొవ్వు కలవలేదు, రసాయనాలే కలిసాయంటారేంటి? శ్రీవారి దీపారాధనకు అదే నెయ్యి వినియోగిస్తామే, ఆ మహాపచారానికి లెంపలు వేసుకోకుండా ఇంకా బొంకుతారేంటి? ఏ రసాయనాలు కలిస్తే నెయ్యిలా ఉంటుందో వెతికి మరీ చేయించిన పక్కా నేరం ఇది. తప్పు ఒప్పుకొని వారు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. తీతిదే పూర్వ ఈవో విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం ఈ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి, తిరుమల వెంకటేశ్వర స్వామి విషయంలో తెలియకుండా చిన్న తప్పు చేస్తేనే లెంపలేసుకుంటాం, క్షమాపణలు వేడుకుంటాం, పొర్లు దండాలు పెడతాం, ఉపవాసం ఉంటాం, దీక్షలు చేస్తాం. అలాంటి సాక్షాత్తు శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించిన నెయ్యిని చాలా ప్రణాళికాబద్ధంగా నేరపూరిత ఆలోచనతో రసాయనాలు కలిపేసి తెలిసి తప్పు చేసి పరీక్షల్లో కల్తీ నెయ్యి అని తేలిన తర్వాత అదే నెయ్యి వినియోగించి ఇంకా బొంకుతారేంటి? అబ్బాయి జంతు కొవ్వు కలవలేదు, రసాయనాలే కలిసాయి అంటారేంటి? అది అపచారం కాదనుకుంటున్నారా అంటూ కూడా చేసిన వ్యాఖ్యలు ఇవి. అంటే ఈయన పూర్వపు ఈవో విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? వ్యక్తిగతంగా మాట్లాడదలుచుకోలే కానీ చూడడం కదా గౌరవం ఉంది నాకు. ఈ రాజకీయ నాయకులు సరిపోరని వీటిలో అయ్యిళ్ళు వచ్చేసాం కదా. ఇప్పుడు రాజకీయ నాయకులు సరిపోతుంది. ఇప్పుడు ఈ వివాదాలు వీళ్ళు కూడా వస్తున్నారు. ఏమంటే గతంలో మీరు చేసింది కదా, ఇప్పుడు నెయ్యి ఎంత కొన్నారు, ఇప్పుడు ఎంత కొన్నారు చెప్తున్నా. వరుసగా చూస్తే ఆఖరికి రాజకీయ నాయకుల కంటే ఎక్కువ తయారైంది ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్. వీళ్ళు చేయగానే ఈ దుర్మార్గం అంత జరుగుతున్నారు. అంటే ఐఏఎస్ కాక ఐఏఎస్ మారి వీళ్ళు ఇష్టం ఉన్నట్టు చేయడం వల్ల ఇప్పుడు గతంలో మీరు వైసీపీకి మద్దతు చేశారు. నేను వ్యక్తిగతంగా పోవద్దు అనుకున్నాగానే గతంలో వైసీపీకి మద్దతు చేశారు చాలా సార్లు. ఎర్వీసుబ్రహ్మణ్యం గారు వారు మంచి పదవులు ఇచ్చారు అప్పుడు, ఏది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పోయింది. ఇప్పుడు వీళ్ళ ప్రాపకం కావాలి కానీ వీళ్ళ ప్రాపకం రిటైర్డ్ కావచ్చు, ఏదో పదవి వస్తుందని. దుర్మార్గం ఏంటంటే ఆఖరికి జడ్జీలో కూడా రిటైర్మెంట్ తర్వాత పదవులు ఇస్తున్నారు. తీసుకోవద్దా మహానుభావ అంటే తీసుకుంటున్నారు. మన పోయిన మన చీఫ్ జస్టిస్ గారు మాత్రం నేనేం తీసుకోను అని అన్నాడు. మంచిది అంటున్నాడు. ఇట్లా అంటే ఏ పదవి విరమణ తర్వాత ఎక్కడ ప్రాపకం కావాలని చూసే క్రమంలో ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అంతకంటే రాజకీయాలు ఎక్కువ చేస్తున్నారు అంటున్నారు. అసలు రాజకీయ నాయకులు అవినీతి నేర్పేది వీళ్ళు అంటున్నారు. ఎక్కడ వేలు వంకర పెడితే వెన్న వస్తుంది, ఎక్కడ ఏం చేస్తే ఏమొస్తుందని చెప్పడం వల్ల వస్తారు. అందుకని చూడండి, మీరు అంతకుముందు తిట్టిన ఆఫీసర్లనే వీళ్ళు ఏం చేస్తారు, అధికారంలో రాగానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిట్టిన ఆఫీసర్లనే మళ్ళీ వీళ్ళు పెట్టుకుంటారు. తెలుసు కదా దొంగతనం ఎక్కడ చేయాలో తెలుసు, దొరకకుండా ఎట్లా చేయాలో వాళ్ళు చూపెడతారు కనుక సమస్య లేదంటున్నాను. ఈ విషయంలో వీరికి ఇప్పుడు ఏం పని? నేను ఏమంటున్నానంటే అయిపోయింది, మీరు రిటైర్ అయిపోయింది, ఇదివరకు చేసిండ్రు కదా, అప్పుడేం ఉద్దారకం చేసింది అని అడగంటున్నాను. అంటే ఏం లేదమ్మా, ఇక్కడ స్పష్టంగా మళ్ళీ ఏమైతుంది చూడండి, మళ్ళీ తెలుగుదేశం వైపు మాట్లాడుతున్నాడు, నేను కూటమి వైపు మాట్లాడుతున్నాను. స్పష్టంగా అందులో కేవలం రసాయనాలు మాత్రం కలిసినా ఇంకేం కలవలేదు. కృత్రిమ నెయ్యి, అది
నెయ్యి కృత్రిమ మేధాట్లను కృత్రిమ నెయ్యి తయారు చేసిండ్రు. జంతువుల కొవ్వు కలవలేదని ఎట్లా చెప్తారంటే చెప్పింది కదా, జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ రిపోర్టు, సుప్రీంకోర్టు సాధికారత రిపోర్టు మొత్తుకున్నది కదా అంటున్నాను. ఇప్పుడు రెండు పార్టీలు కొట్లాడాలి. ఈయన మధ్యలో వచ్చి వాళ్ళ కొత్త విషయం ఏం చెప్పలే. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినా ఈయన కూడా అదే మాట్లాడుతున్నాడు. స్పష్టంగా అది కృత్రిమ నెయ్యి, అసలు రసాయనం తప్ప ఏం లేదన్నారు కదా. అందులో ఇంకొకటి చేస్తున్నారు ఇప్పుడు దుర్మార్గంగా, మళ్ళీ మన భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి ఇంకో కథ పెడుతున్నారు. క్లీనర్స్, బాత్రూమ్ క్లీనర్స్ కలిసి అన్నారు. దాని మీద కూడా నిన్న స్పష్టంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వాళ్ళ చెప్పులో నేను కాలు పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఈ వివాదం వచ్చినప్పుడు. వాస్తవం చెప్తే ఎవడి చెప్పులో కాలు పెట్టడం కాదు ఇక్కడ, వాస్తవం చెప్తున్నాను. ఇప్పుడు ఏమైందంటే బాత్రూమ్ క్లీనర్స్ ఇవన్నీ కూడా మన ఇంట్లో కూడా తెప్పించుకుంటామా లేదా? మన ఇంట్లో వంట పదార్థాలు కలుపుకుంటాం మనం. ఆర్పిక్ కానీ లేకుంటే ఆ లైజాల్ కానీ అటువంటి తెప్పించేటట పెద్ద మొత్తంలో ఉందట. అంటే ఏ డైరీ అని నడవాలంటే మీరు ఒకసారి నేను ఈ డైరీలు చూడను అని కాదు, ముల్కనూరు డైరీ, మహిళా డైరీ మేమంతా పరిశోధన చేసినాం, ఎంత బాగా కరీంనగర్ డైరీ, ఇవన్నీ సహకార రంగంలో డైరీలకు మేము పోయి వచ్చిన వాళ్ళం అంటున్నాను. 100 మంది పాల సహకార సంఘంలో మెంబర్గా ఉన్న వాళ్ళు అంటున్నాను నేను. మేమంటామంటే అక్కడ ఈ మన ఫ్లోర్ క్లీన్ చేయడానికి ఇవన్నీ వాడతారు, అవి ఇందులో కలిపిన మీరు చెప్తారు అంటున్నాను. ఎక్కడన్నా రిపోర్టులో ఏది ఫ్లోర్ క్లీనర్లు కలిపినట్టున్నదా? ఎంత దుర్మార్గం అంటే బాత్రూమ్ కడిగే వాటిని కూడా కలిపారు అని ఇప్పుడు వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు వీళ్ళు ఇట్లా అంటే? భక్తుల మనోభావాలు పాడైతే వాళ్ళు తింటారు దాన్ని, ఆ ప్రసాదాన్ని. ఈ నిజంగా చెప్పారంటే దేవుడికి శక్తి ఉంటే ఈ మొత్తం అన్ని పార్టీలు వీళ్ళ అబద్ధాలు వాళ్ళ అబద్ధాలు, వీళ్ళ అంత సత్యాలు వాళ్ళ సత్యాలు చెప్తున్నారు, మొత్తం సత్యాలు చెప్తున్నా అట్లే నేను. కానీ ఒకరి మీద ఒకరు అబద్ధాలు ఆడుకుంటూ భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. నిజంగానే దేవుడికి గారి కోపం వస్తే అందరి సర్వనాశనం చేస్తారంటున్నాడు. ఈ మాట అంటున్నాడు. ఎందుకంటే భక్తుల మీద ఎందుకు ఆడుకు, భక్తుల మనోభావాల మీద ఎందుకు ఆడుకుంటారు? మీరు రాజకీయం మీరు చేసుకోండి, కానీ ఏది దొరకలేదు. ఈ సమస్య ఇదే దొరికిందా? ఇప్పటికి నేను ఏమంటున్నానంటే ఆ రిపోర్టులు ఉన్నాయి, ఆ రిపోర్ట్లో చదువుకుందాం. ప్రజలకు నేను కోరేది అంతే, ఆ రిపోర్ట్లో ఏముందో తెలుసుకోండి. వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, అసత్యాలు చెప్తున్నారు, అర్ధసత్యాలు చెప్తున్నారు. ఇందులో బాత్రూమ్ కిల్లర్స్ కలిసినట్టు ఎక్కడ రాయలేదు, ప్రసాదాలు కలిపినట్టు రాయలేదు. వాళ్ళ ఇన్వాయిస్లోనట అక్కడ అవి ఎక్కువ మొత్తంలో కొన్నారు. ఎక్కువ మొత్తంలో కొంటే దాన్ని కలుపుతారా? కలిపితే మనుషులు ఉంటారా? చచ్చిపోరా? అందుకని ఏమంటారంటే ఆఖరికి ఒక మాట చెప్తారమ్మా, కోకో కోలా, థమ్స్ అప్, ఏది అవి పేర్లు నాకు అవి తప్ప ఇంకేదో కనుక చాలా వరకు ఇవి అయితే మనకు సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయో ఈ డ్రింకులలో కూడా ప్రిజర్వేటర్ కోసం రసాయన పురుగుల మందు కలుపుతారు. తెలుసు కదా మనకు. అది పురుగుల మందు ఎక్కువ ఎందుకు ఉంటుంది అంటే స్ప్రైట్ లాంటి తెల్లటి రసాయనం ఉంటుందంట. మరి అవన్నీ తాగుతున్నాం కదా. మీరు చూడండి థమ్స్ అప్ మన ఇవన్నీ ఎట్లాంటివి కూడా మీరు పురుగులు మన చెట్ల మీద కొడితే పురుగులు చచ్చిపోతున్నాయి. మరి తాగుతున్నాం కదా మనం, బతుకుతున్నాం కదా తాగి. ఏం లేదు, ఇవన్నీ కూడా కలవలేదు. రిపోర్టు ఆ రిపోర్ట్ రెండు ఉన్నాయి, ఛార్జ్ షీట్ వేస్తున్నారు. మళ్ళీ దాని మీద మేము తప్పు చేశామని గిల్టీనెస్ ఫీల్ కాకుండా ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే దాని మీద మళ్ళీ కోడిగుడ్డు మీద ఈకలు బిక్కుతున్నది. ఫ్లోర్ క్లీనర్లు రసాయనాలు ఎక్కడ కాలువలేదు, ఎక్కడ రిపోర్ట్ లేదు. నేను యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను, అందులో ఎక్కడ లేదు. వీళ్ళు కావాలని ప్రజల మనోభావం దెబ్బతీస్తున్నారు, ఎదుటి వాడి మీద అప్పర్ హ్యాండ్ కావడానికి ఇది చేస్తున్నారు. దాని సుబ్రహ్మణ్యం గారు కూడా ఆటలో భాగమైంది అంటున్నాను. వాళ్ళు చెప్పేది కరెక్టా అంటే వాళ్ళు కూడా ఒకటి డిమాండ్ చేస్తున్నారు కదా. మరి ఇప్పుడు వాటితో నెయ్యి ఏంటిది అంటున్నారు. నేనే డిమాండ్ చేస్తాను, వాళ్ళు ఒకటి డిమాండ్ చేయడానికి. నేను మొదటి నుంచి అంటే ఇవ్వాలి కూడా అదే 400 రూపాయలకు నెయ్యి కొంటున్నారు. నువ్వుల నూనె రాని 400 రూపాయలకు నెయ్యి ఎట్లా వస్తుందని అడుగుదాం. ఇప్పటి సంగతి మర్చిపోదామా? వైసీపీ వాళ్ళు కూడా ఎందుకంటే ఉపాయంగా వాళ్ళు తప్పు చేశారు వీళ్ళు తప్పు చేశారు దాని గురించి డిమాండ్ చేస్తారు పెద్దగా. ఇప్పుడు వాడుతున్న నెయ్యి గురించి ఎంక్వైరీ చేయమని నేను అంటున్నాను. ఇప్పుడైనా అదే రసాయనంతో వాడుతున్నామా, రసాయన నెయ్యే వాడుతున్నామా, ఏం వాడుతున్నామా అని వరుసగా దీన్ని చెప్పానంటామా? కోర్టులో విచారణ జరగాల్సిన అన్ని అంశాలు సమాజంలో పెడుతున్నారు, అయోమయంలో నడుస్తున్నారు. ఎవరి భాగాన్ని వాళ్ళు చూపెడుతున్నారు, అంటే ఎవరికి అనుకూలమైన భాగాన్ని వాళ్ళు చూపెడుతున్నారు. రిపోర్ట్ ఒకటే ఉంది, సత్యం ఒకటే ఉంటుంది, రెండు ఉండవు. ఆ సత్యాన్ని అటువైపు ఇటువైపు వాళ్ళకి అనుకూలంగా ఉన్న అంశాలు నేను చెప్పుకుంటాను తప్ప ఏం లేదు. దీని మీద ఇంకా ఆటలు ఆడకండి. ఎలక్షన్ లేవు, ఇప్పుడు ఏమి కొత్తగా ఇప్పుడు వచ్చే ఎన్నికలు కూడా లేవు. అనవసరంగా మీ పార్టీల గొడవను ఆవులావులు కొట్లాడుకొని లేగదూడల కాళ్ళు విరిగి కొట్టినట్టు మీరు తిరుపతి వెంకన్న మీద తుపాకీ పెట్టి మీరు అందరు పేల్చుకుంటున్నారు. ఒకరి మీద ఒకరు వారి భుజాల మీద తుపాకీ పెడుతున్నారు. తిరుపతి వెంకన్న అంటే ప్రత్యక్షంగా ఉండడు, మన భక్తుల భుజాల మీద తుపాకీ పెట్టి మీరు పేల్చుకుంటున్నారు. అది దానివల్ల ఏమంటే అటుపక్క చచ్చిపోయేటోళ్ళు భక్తులు అంటున్నారు. చచ్చిపోవడం అంటే భక్తుల మనోభావం దెబ్బతింటున్నాయి. దయచేసి ఇంకా దీన్ని పొడిగించకండి అంటున్నారు. కోర్టులు చూసుకుంటాయి, వాళ్ళకి అప్పచెప్పండి. రైట్. ఇక మరొక అంశాన్ని అయితే చూద్దాం. పొలిటికల్గా కాకుండా ఒక నార్మల్ ఒక సోషల్ మీడియా వయోపరిమితి త్వరలో ప్రభుత్వ నిర్ణయం. కేంద్ర ఐటీ కార్యదర్శి వెల్లడి. చిన్న పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేందుకు వయోపరిమితులు విధించే విషయంలో ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. వయసు ఆధారంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్ల వినియోగానికి అనుమతి ఇచ్చే విషయంలో ఇటీవల ఆర్థిక సర్వే పలు సూచనలు కూడా చేసిందని, ఆ సర్వే అభిప్రాయాలన్నింటినీ కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్ర ఐటీ కార్యదర్శి ఎస్ కృష్ణన్ చెప్పారు.
వయసు పరిమితి విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నెంబర్స్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడి ఇలాంటి వ్యాఖ్యలైతే చేశారు. పిల్లలు ఇంటర్నెట్ను వినియోగించే విషయంలో ఆస్ట్రేలియా తరహా చర్యలు తీసుకుంటారా అన్న ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో పిల్లలు ఆన్లైన్ గేమ్స్ కావచ్చు, ఫోన్కి బాగా ఎడిట్ అయిపోయారు. సో ఈ అంశానికి సంబంధించి ఈ మధ్యకాలంలో మనం చాలా కేసెస్లో అయితే చూస్తాం. ఫోన్ ఇవ్వని కారణంగా వాళ్ళని హామ్ చేసుకోవడం, లేదంటే పేరెంట్స్కి హామ్ చేయడం, ఇక విచిత్రమైన అంటే చూడకూడని చెప్పలేని విషయాలు కూడా మన దగ్గర తెలుస్తున్నాయి. రీసెంట్గా కూడా 3 పిల్లలు పైనుంచి దూకేసి గజియాబాద్లో పైనుంచి మేడపై 9వ అంతస్తు నుంచి దూకే కింద పడిపోయారు. అంటే అది ఫోన్కి బాగా ఎడిట్ అయిపోయి గేమ్స్కి అలవాటు అయిపోయి. ఈ విషయంలో మినిమం వయోపరిమితి ఉండాలి పిల్లలకి ఈ సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్కి రావడానికి అని చెప్పేసి నిర్ణయించడానికి ఒక సదస్సును ఏర్పాటు చేయడం, దానికి సంబంధించి కమిటీ వేస్తామని కూడా చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఏం చెప్తారు? టైం లేదు మనకు. నిజంగా చెప్పాలంటే దీని గురించి మాట్లాడాల్సి ఉండే 10 నిమిషాలు మాట్లాడేది తక్కువే. ఎందుకంటే ఆ దిక్కుమాల రాజకీయాలు ఈ మాట అంటున్నాను, మీరు ఏమనుకోవద్దు. రాజకీయాలు కోపం లేదు, రాజకీయం పవిత్రమైన, ఆ దుర్మార్గమైన రాజకీయాలు మాట్లాడి మనం అసలు విషయాన్ని మర్చిపోయినాము. మీరేమని అనుకోండి. నేనేమన్నా అంటే దీని మీద వయోపరిమితి పెట్టిన మొట్టమొదటి దేశం ఆస్ట్రేలియా. 16 ఏళ్లకు ఇప్పటికే పెట్టిండ్రు. వాళ్ళు ఏం చేశారంటే టిక్ టాక్ చాలా వాట్సాప్ ఒకటి ఉంచిండ్రు. మిగతా నెట్స్ కానీ ట్విట్టర్ కానీ వాటిల్లో ఈ దుర్మార్గంగా యాప్స్ అన్ని కూడా మీరు వాడకుండా చేయాలి. 16 ఏళ్ల వయోపరిమితి వాళ్ళు పెట్టిండ్రు. కొంత అంతకుముందు 14 ఏళ్ళు ఉండి వాళ్ళు 16 ఏళ్ళకి ఇచ్చిండ్రు. మన దగ్గర కూడా చేయాల్సిన అవసరం ఉంది దగ్గర. వాటిని వాడడానికి అనుమతి ఇవ్వద్దు. ఒకవేళ పిల్లలు ఆ తల్లిదండ్రులు అంగీకరించినా కూడా ఇవ్వద్దని వాళ్ళకు కూడా నిబంధన పెట్టిండ్రు. వాళ్ళ మీద ఫైన్ వేస్తా అన్నారు కనుక అది మంచిది, మన దగ్గర కూడా పెట్టాల్సిందే. కానీ అట్లా కాదు. ఏమైతే కత్తి తప్పు కాదు, కత్తి కూరగాయలకు వస్తుంది, మెడకాయలకు వస్తుంది. తప్పు కత్తిది కాదు, కోసేవాడికి తప్పు. కనుక మనము ముగ్గురు చేయాలి. ఒకటి కుటుంబం బాధ్యత. పిల్లలు ఏం చెప్తున్నారు, ఎత్తుకుంటున్నారు, ఏం చెప్తున్నారు, వాళ్ళు మనసులో మాట్లాడుకుంటారు. మీరు 4-5 కేసులు మీరే చెప్పారు కనుక నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఐ లవ్ కొరియా అని చెప్పి కొరియన్ మన యాప్లకి ఎట్లా చనిపోయారు. నిన్నగా మనకు ఆత్మహత్యలు పెరుగుతున్న సందర్భం చూసుకుంటే చర్లపల్లిలో ఒక అమ్మ 2 పిల్లలు టీనేజ్ పిల్లల్ని తీసుకెళ్లి చంపేసింది, రైలుకి ఎదురుగా పోయి. చూసినాం కదా. ఆత్మహత్యలు, హత్యలతో పాటు అనేక సంఘటన చర్యలు జరుగుతున్నాయి. దీనిలో చేస్తామని కరెక్ట్. ఇంకెప్పుడు చేస్తారని అడుగుతున్నాను. ఈ మాట రాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం కదా, 6 నెలల నుంచి మాట్లాడుకుంటున్నాం. ఇంకా ఎన్ని రోజులు, ఇంకా ఈ చేసిన 2 రోజులు కనుక చేయాలి. చేసుకుంటే ఏం చేయాలంటే దానికి అవసరమైన విజ్ఞానాన్ని కూడా వేయాలి. ఏమైతుంది, జరిగిన సంఘటన గురించి మాట్లాడుతున్నాం పద్మ గారు. జరిగిన సంఘటన జరగకముందే దీనివల్ల నష్టం ఏం జరుగుతుంది అనేది కౌన్సిలింగ్ చేయాలి. ముఖ్యంగా ఎక్కువ మంది పిల్లలందరూ కూడా పొద్దున్న సాయంత్రం దాకా స్కూళ్ళలో ఎక్కువసేపు ఉంటారు కదా. స్కూళ్ళలో ఒక పీరియడ్ పెట్టండి. ఆన్లైన్ గేమ్స్ లో పొరపాటు ఏం జరుగుతున్నాయి, ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుంది, ఇవి సోషల్ మీడియా ఆ యాప్స్ వాడేవాళ్ళకి ఏమవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. దాన్ని వాడుకోవాలి, నేను కాదంటలేను. కొన్ని ఉన్నాయమ్మా క్వశ్చన్ అవర్ అని చెప్పి కొన్ని ఇప్పుడు మన పిఎస్కి కనపడతాయి. ఏ ప్రశ్నకి జవాబు చెప్తాయి. పోయి మనం అక్కడ జవాబు తీసుకొని రావచ్చు కదా. ఆధునిక టెక్నాలజీని వాడుకునే పద్ధతిలో చెప్పాను కదా, కత్తికి ఉన్న విలువ ఇది కూడా అంతే. దాన్ని టెక్నాలజీని వాడుకుంటే సమాజ క్షేమానికి వాడుకోవచ్చు. అణుబాంబుతో బాంబులు వేసి చంపొచ్చు, అణుబాంబుతో విద్యుత్ తయారు చేసుకోవచ్చు. అణుబాంబు తప్పు కాదు కదా, అణువు తప్పు కాదు కదా అంటున్నాను. అణుశక్తి తప్పు కాదు, ఇది అంతే. ఈ టెక్నాలజీ అణుశక్తి లాంటిది. దీన్ని వాడుకునే క్రమంలో లోక కళ్యాణానికి వాడుకోవాలి. ఈ వయో పరిమితి చేయడం మంచిది అంటున్నాను. దీని గురించి ఇంకో ఎపిసోడ్ చేయాల్సిందే మనం. తప్పకుండా అండి. రైట్, థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రావు గారు. మంచి వివరణ, విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ అండి, ఇక్కడ చూసారు కదా ఇది నాటి బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. రేపటి ఫస్ట్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.